హలో ఎవరీవన్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించి షెడ్యూల్ అయితే మనకు రిలీజ్ కావడం జరిగింది. సాక్షి దినపత్రికలో ఈ షెడ్యూల్కి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట. కోర్టు ఉత్తర్వుల మేరకు డిఎస్సి పరీక్షల షెడ్యూల్ అనేది మార్చారు. ఈ నెల 30వ తారీఖు నుంచి ఏప్రిల్ 30వ తారీఖు వరకు కూడా డిఎస్సి పరీక్షలు అయితే నిర్వహించబోతున్నారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకే ఈ షెడ్యూల్లో మార్పు జరిగినట్లుగా పాఠశాల విద్యా కమిషనర్ వెల్లడించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఈ డిఎస్సి ద్వారా 6,100 పోస్టులను భర్తీ చేయబోతున్నారు. నూతనంగా ఉన్నటువంటి ఈ డిఎస్సి షెడ్యూల్ వివరాలు అయితే చూద్దాం. మార్చి 30వ తారీఖు నుంచి ఏప్రిల్ 3 వరకు రోజుకు 2 సెషన్స్ చొప్పున 10 సెషన్స్లో హెచ్జిటి పరీక్షలు అయితే నిర్వహిస్తారు. ఏప్రిల్ 7న టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకు ప్రాథమిక పరీక్ష అయిన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుందంట. ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 వరకు కూడా స్కూల్ అసిస్టెంటు, టీజీటీ, పీజీటీ, ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ పరీక్ష నిర్వహిస్తారు. మార్చి 20 నుంచి పరీక్ష రాయడానికి అభ్యర్థులకు సెంటర్లు కూడా ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మార్చి 25 నుంచి అభ్యర్థులకు అఫీషియల్ వెబ్సైట్లో హాల్ టికెట్స్ కూడా అందుబాటులో అయితే ఉండనున్నాయి. ఓకే, ఇప్పటికే మనకు టెట్కి సంబంధించిన పరీక్షలు పూర్తవడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్లో రెస్పాన్స్ షీట్స్, క్వశ్చన్ పేపర్స్ మరియు కీస్ను కూడా అందుబాటులో ఉంచారు. నామినేషన్ పద్ధతిని అనుసరించి ఫలితాలు కూడా త్వరలోనే రిలీజ్ కాబోతున్నాయి. మరి డిఎస్సికి సంబంధించి షెడ్యూల్ అనేది చాలా తక్కువగా ఉంది అని ఇదివరకు కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు కూడా 4 వారాల సమయం అయితే మనకు ఇచ్చారన్నమాట. దీని ప్రకారంగా తాజా షెడ్యూల్ ప్రకారంగా మార్చి 30వ తారీఖు నుంచి ఈ డిఎస్సి పరీక్షలు అనేవి ప్రారంభం కాబోతున్నాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డిఎస్సి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ని మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాము. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ అనేది చేయండి. థ్యాంక్ యూ.